ఏడిపించేసాడండి రవితేజ మాత్రం. మూవీ మాత్రం చాలా మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా ఫెస్టర్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు ఇరుముడి. రవితేజ, ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర లీడ్ రోల్ యాక్ట్ చేసిన ఈ సినిమాకి శివన్ అరుణ్ అయితే డైరెక్ట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది, రవితేజ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బేబీ నక్షత్ర సినిమా మొత్తాన్ని ఎంతవరకు క్యారీ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక రిమోట్ విలేజ్ లో త్రినాథ్ అయితే అరటిపల్లి వ్యాపారం అయితే చేసుకుంటూ ఉంటాడు. త్రినాథ్ కి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. కూతురు మనమ్మన్న కూడా చాలా చాలా ఇష్టం. తన కూతురు మణికంఠకి చిన్నప్పటి నుంచి ధైర్యంగా ఉన్నారని అయితే చెప్తాడు. రోజు తన జీవితంలో ఏం జరుగుతుందో తనతో చెప్పకుండా చేసుకోవాలని చెప్తాడు. అంతేకాదా ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయిని తన కూతురులా భావిస్తాడు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా అండగా నిలుస్తాడు. అయితే మనం ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం వల్ల త్రినాథ్ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. సమాజంలో ఉన్న చెడును ఎదుర్కొంటూ త్రినాథ్ ఆ ఊరమ్మని ఎలా కాపాడాడు, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ఎలా మార్చాడు అన్నది ఈ మూవీ స్టోరీ. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ముందుగా రవితేజ గురించి మాట్లాడుకోవాలి. చాలా కాలం తర్వాత రవితేజ నుంచి మనం చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే. చాలా సెటిల్డ్ గా, ఇంటెన్స్ గా పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగా చేశాడు. అండ్ రవితేజ చూపించిన మెచ్యూరిటీ, ఎమోషన్ నిజంగా అయితే ఆడియన్స్ ని చాలా బాగా కనెక్ట్ చేస్తాయి. ఇక ఈ సినిమాకి మెయిన్ హార్ట్ అండ్ సోల్ ఏంటంటే బేబీ నక్షత్ర. మన్నమ్మ పాత్రలో అయితే నక్షత్ర అయితే చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఆమె కాన్ఫిడెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ అన్ని అయితే చాలా నేచురల్ గా అయితే కనిపించాయి. సినిమా మొత్తం ఎక్కడ కూడా పెర్ఫార్మెన్స్ పరంగా ఒక్కసారి కూడా డిసప్పాయింట్ చేయదు. ప్రియ భవాని శంకర్ కూడా కావేరి పాత్రలో అయితే చాలా బాగా నటించారు. సాయి కుమార్ గారు కూడా గురుస్వామి పాత్రలో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ స్వాసిక అయితే చాలా షాకింగ్ రోల్ అయితే కనిపించారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా నేచురల్ గా అయితే అనిపించింది. ఆమె స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఒక టెరిఫైయింగ్ ఫీల్ అయితే వస్తుంది. అజయ్ ఘోష్ తో పాటు మిగతా యాక్టర్స్ కూడా తమ క్యారెక్టర్స్ కి అయితే న్యాయం చేశారు. టెక్నికల్ గా ముందు చెప్పుకోవాల్సింది జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్ లో టెన్షన్ బిల్డ్ చేయడంలో బీజిఎం అయితే చాలా వర్కౌట్ అయింది. అదే విధంగా ఎమోషనల్ సీక్వెన్స్ లో ఇచ్చిన స్కోర్ అయితే చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అయ్యప్ప స్వామిపై వచ్చే 2 పాటలు కూడా స్క్రీన్ మీద చాలా చాలా బాగా కనిపించాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రియల్ లొకేషన్స్ లో తీయడం వల్ల మనకు ఆ ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది. వేవన్పూడి ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం షార్ప్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అప్పట్లాగే చాలా చాలా బాగున్నాయి. ఇక శివానవరణ గురించి చెప్పాలంటే, స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా డైలాగ్ గురించి చెప్పాలి. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మొత్తంగా ఈ క్రాఫ్ట్స్ అన్నింటినీ ఆయన చాలా వరకు అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇక మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, చాలా వరకు గ్రిప్పింగ్ నరేషన్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ డైలాగ్ రైటింగ్, పెర్ఫార్మెన్సెస్, మూవీలో ఆ సాంగ్స్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్లెజెంట్ విజువల్స్. నెగిటివ్స్ విషయానికి వస్తే, స్టోరీ అయితే కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే కొంచెం అన్సెటిల్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా అయితే ఇరుముడి అయితే ఒక సోషల్ రిలవెంట్ పాయింట్ ని తీసుకొని ఎమోషన్స్ కి అయితే మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ చేసిన సినిమా. ముఖ్యంగా రవితేజ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు. ఎందుకంటే సినిమాలో మనకి మహాత్మారాజ్ అయితే కనిపించారు, యాక్టర్ రవితేజ అయితే కనిపించారు. బేబీ నక్షత్ర కూడా చాలా బాగా చేసింది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రెడిక్టబుల్ మూమెంట్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో ఫీల్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా అయితే మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. నా వరకైతే ఇరుముడి అయితే మంచి థియేట్రికల్ వాచ్. ఫైనల్లీ రవితేజ అయితే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సినిమా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.